చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ నాయకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. బీజేపీ జాతీయ నాయకుడు సునీల్ దేవధర్ అయితే చంద్రబాబు నాయుడికి వీర ఫ్యాన్. గతంలో చంద్రబాబు నాయుడు టాలెంట్ గురించి సునీల్ దేవధర్ చక్కగా వివరించారు. రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడిని కట్టప్పతో పోల్చారు డియోరా. బీజేపీతో ఎక్కువ సార్లు పొత్తులు పెట్టుకున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ నేతలకు ఎక్కువగా తెలుస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ బాహుబలులు ఉంటారు. వారి వెనకాలే కట్టప్పలు పుట్టుకు వస్తారు. చంద్రబాబు నాయుడు గురించి ఎల్లో మీడియా ఎన్ని గప్పాలు కొట్టినా చంద్రబాబును బాహుబలి అని మాత్రం ములగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చంద్రబాబుకు సరిపోదని వాళ్ళకి తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 80లలో రాజకీయాల్లో బాహుబలి ఉంటే ఎన్టీఆర్ఏ అనేవారు. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టిన బలవంతుడు ఎన్టీఆర్. మరి చంద్రబాబు నాయుడు ఎవరు? ఆయన గురించి మనం చెప్పుకునే కంటే బీజేపీ నేతలను అడిగితే సరిపోతుంది. అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక అన్నట్లు చంద్రబాబు గురించి బీజేపీ నేతలకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానాన్ని చాలా దగ్గరుండి అధ్యయనం చేసిన బీజేపీ జాతీయ నాయకుడు, గతంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన సునీల్ దేవధర్ అయితే గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు గురించి తనకున్న అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారో మరొక్కసారి విందాం. कमिटी सब दोंगालू लोग और चंद्रबाबू नायडू गजदोंगा। तो आंध्र प्रदेश की राजनीति का सबसे बड़ा बाहुबली एनटीआर गारू, उसको पीछे से वेनुपोट्टू को किसने किया? चंद्रबाबू नायडू ने किया। విన్నారుగా, జన్మభూమి కమిటీ సభ్యులు దొంగలైతే చంద్రబాబు నాయుడు గజదొంగ అని బిరుదిచ్చారు సునీల్ దేవధర్. అక్కడితో ఆగలేదు. చంద్రబాబును మించిన కట్టప్ప మరొకరు లేరన్నారు. ఎన్టీఆర్కే కాదు, నమ్మి పొత్తులు పెట్టుకున్న నరేంద్ర మోదీని, మోదీతో కలిసొచ్చినప్పుడు గెలిపించిన ఏపీ ప్రజలను కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. तो चंद्रबाबू नायडू अंटे कटप्पा ऑफ आंध्र प्रदेश पॉलिटिक्स, ऑलवेज वेन्नुपोट्टू दारुडू, सब जगह पर पीछे से नरेंद्र मोदी जी को भी वेन्नुपोट्टू, सबको वेन्नुपोट्टू, आंध्र प्रदेश ప్రజలకు వెన్నుపోటు. అంతేకాదు, అమరావతి ప్రాంతాన్ని, అక్కడి రైతుల ఆశలను సర్వనాశనం చేసింది కూడా చంద్రబాబే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సునీల్. अमरावती रैतुलू का आज नाश किसने किया? चंद्रबाबू नायडू ने नाश किया। टीडीपी को कोई अधिकार नहीं है अमरावती के बारे में बात करने का। टीडीपी को कोई अधिकार नहीं है आंध्र प्रदेश के राजधानी का इशू उठाने का। टीडीपी उसका जिम्मेवार है और इसलिए यहाँ के सारे सीट में से टीडीपी को उखाड़ के फेंक दिया था। आंध्र प्रदेश के अमरावती के रैतुलू का अगर कोई बहुत बड़ा नंबर 1 क्रिमिनल है, गद्दार है, तो वो चंद्रबाबू नायडू है। చంద్రబాబు నాయుడు దొంగతనాలను, ఆయన వెన్నుపోటు కథలను, ఆయన మోసకారితనాలను నిశితంగా గమనించారు కాబట్టే సునీల్ దేవధర్ ఇంత చక్కగా చెప్పగలిగారు. 2 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీఏలోకి వస్తానంటే ఆహ్వానిస్తారా అని మీడియా ప్రశ్నించగా, ఇదే దేవధర్ చంద్రబాబుకు ఎన్డీఏలో చోటు లేదన్నారు. అటువంటి మోసగాన్ని మరోసారి కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే చంద్రబాబుతో సావాసం వల్ల వచ్చిన సమస్య ఏంటో కానీ బీజేపీ కూడా యూటర్న్ తీసుకొని చంద్రబాబు పొత్తు కోసం కాళ్ల మీద పడగానే సర్లే అని ఒప్పుకుంది. ఇది బీజేపీకి ఎంతమాత్రం మంచిది కాదని సునీల్ దేవధర్ చెప్పినట్లు త్వరలోనే చంద్రబాబు మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.